హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో నెట్ఫ్లిక్స్లో రిలీజైన ద గ్రేట్ ఫ్లడ్ మూవీ యొక్క రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఇదొక కొరియన్ డిజాస్టర్ మూవీ. ప్లాట్ విషయానికొస్తే, అంతరిక్షం నుండి ఒక ఉల్కా నక్షత్రం అంటార్క్టికాలో పడడం వల్ల మంచు మొత్తం కరిగి సీ లెవెల్స్ పెరిగిపోతాయి. దానితో ప్రపంచం మొత్తం వరదలు ఇంకా పెద్ద పెద్ద సునామీలు వస్తాయి. దీని కారణంగా మానవజాతి మొత్తం నాశనమైపోతుంది. సౌత్ కొరియా క్యాపిటల్ అయిన సోల్ సిటీలోని ఒక రీసెర్చర్ ఇంకా ఆమె కొడుకు సహాయంతో ఒక కొత్త సాంకేతిక మానవ వ్యవస్థను సృష్టించాలనుకుంటారు. ఈ భారీ విపత్తు నుండి ఆ రీసెర్చర్ ఇంకా ఆమె కొడుకు ఎలా బయటపడ్డారు, బయటపడ్డాక ఏం జరిగింది, ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు అనేది మిగతా స్టోరీ. ఇంకా రివ్యూ విషయానికొస్తే, పెద్ద పెద్ద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునైతే మూవీని చూడకండి. ఏదో టైంపాస్కి ఒకసారి చూడొచ్చు అంతే. ఎందుకిలా అన్నానో ఇప్పుడు ఇన్డెప్త్ రివ్యూలో చూద్దాం. ఫస్ట్గా, మూవీలో విజువల్స్, సీన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సీ లెవెల్ రేజ్ అవ్వడం ఇంకా సునామీని బాగా చూపించారు. కాకపోతే స్టోరీ విజువల్స్ అంత స్ట్రాంగ్గా లేదు. మూవీ మొత్తం కేవలం 2 గంటలు మాత్రమే ఉంటుంది. కానీ ఆ 2 గంటలు కూడా మనల్ని పూర్తిగా సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా చెయ్యలేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేకుండా మీకు ఈ వరద ఇంకా సునామీ నుండి ఎలా తప్పించుకున్నారు అనేది చూపిస్తారు. కానీ సెకండ్ హాఫ్లో ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ జానర్లోకి మారిపోతుంది. స్టార్టింగ్ మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఫస్ట్ హాఫ్లో జరిగింది డిఫరెంట్గా జరుగుతుంది. మొదట్లో ఇదంతా టైం లూప్స్లో జరుగుతుందా అని అనిపిస్తుంది. కాకపోతే సెకండ్ హాఫ్లో మొత్తం జరిగిన కథంతా ఒక ఆర్టిఫిషియల్ మైండ్ స్టిమ్యులేషన్ అని లాస్ట్లో తెలుస్తుంది. మూవీ కోసం మంచి మంచి కాన్సెప్ట్స్ తీసుకున్నారు. డిజాస్టర్లో సర్వైవల్ కావచ్చు, ఆర్టిఫిషియల్ థింకింగ్ కావచ్చు, లూప్ కాన్సెప్ట్ కావచ్చి, అన్నీ మంచి స్కోపున్న కాన్సెప్ట్సే. కానీ వాటన్నింటినీ ఎంగ్రేజింగ్గా చూపించడంలో మాత్రం రైటింగ్ ఇంకా స్క్రీన్ ప్లే రెండూ ఫెయిల్ అయ్యాయి. నేను 10కి 6 రేటింగ్ ఇస్తాను. మీలో ఎవరైనా ఒకవేళ ఈ మూవీని ఆల్రెడీ చూసేసుంటే ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.